జై శ్రీమన్నారాయణ. మనం విష్ణుమూర్తిని చూసినప్పుడల్లా ఆయన వెనుక లేదా ఆయన వాహనంగా గరుత్మంతుడిని చూస్తుంటాం. పక్షులకు రారాజైన గరుత్మంతుడు అంతటి మహాశక్తివంతుడైన విష్ణువుకి వాహనంగా ఎలా మారాడు? దీని వెనుక ఒక అద్భుతమైన కారణము ఉంది. కథలోకి వెళ్తే గరుత్మంతుడి తల్లి వినత. ఆమె తన సవతి సోదరి అయిన కద్రువతో జరిగిన ఒక పందెంలో ఓడిపోతుంది. ఆ పందెం కారణంగా వినత మరియు గరుత్మంతుడు కద్రువకు మరియు ఆమె పిల్లలైన పాములకు బానిసలుగా బతకాల్సి వస్తుంది. తన తల్లి కష్టాన్ని చూడలేక గరుత్మంతుడు కద్రువ దగ్గరికి వెళ్ళి, మేము ఈ దాస్యం నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ పాములు, స్వర్గలోకంలో ఉన్న అమృతాన్ని తెచ్చి మాకు ఇస్తే మీ దాస్యం పోతుంది అని చెబుతాయి. అది చాలా కష్టమైన పని. ఎందుకంటే అమృతాన్ని దేవేంద్రుడు మరియు దేవతలు కాపాడుతుంటారు. కాని తల్లికోసం గరుత్మంతుడు ఆకాశంలోకి దూసుకెళ్తాడు. స్వర్గలోకానికి వెళ్ళి అడ్డువచ్చిన దేవతలను ఇంద్రుణ్ణి ఓడించి అమృత భాండాన్ని దక్కించుకుంటాడు. అమృతాన్ని తీసుకుని తిరిగి వస్తుండగా దారిలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. గరుత్మంతుడి చేతిలో అమృతం ఉన్నా దానిని తాను తాగకుండా కేవలం తన తల్లి కోసం నిజాయితీగా తీసుకువెళ్తున్న ఆ నిగ్రహాన్ని చూసి విష్ణువు మెచ్చుకుంటాడు. ఏదైనా వరం కోరుకో అని అడుగుతాడు. అప్పుడు గరుత్మంతుడు, స్వామీ, నేను అమృతం తాగకుండానే అజరామరంగా ఉండాలి మరియు లోకమంతటినీ పాలించే నీకే పైస్థానంలో అంటే నీ ధ్వజంపై ఉండే అర్హత నాకు కావాలి అని కోరుతాడు. గరుత్మంతుడి ఆత్మవిశ్వాసానికి నచ్చిన విష్ణువు ఆ వరాలను ఇస్తాడు. బదులుగా విష్ణువు, నువ్వు నాకు వాహనంగా ఉంటావా అని అడగగా గరుడు సంతోషంగా అంగీకరిస్తాడు. అలా తన తల్లి దాస్యాన్ని పోగొట్టి విష్ణువుకి ఆత్మీయ వాహనంగా భక్తుడిగా మారాడు గరుత్మంతుడు. అందుకే విష్ణు ఆలయాల్లో ముందుగా గరుడ స్తంభాన్ని దర్శించుకుంటాం. ఓం నమో నారాయణాయ.